అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని 25 జూన్ 2015 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ పథకం కింద నిరాశ్రయులైన ప్రజలు ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేసుకోవడానికి ప్రయోజనం పొందుతారు. అయితే దీనికి కొన్ని అర్హతలు ఉండాలి. అయితే ఆ అర్హతలు ఉంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుల జాబితాను స్క్రీన్ మీద చూపిస్తున్న డిస్క్రిప్షన్ లో చూడొచ్చు. అయితే ఈ పథకం కోసం మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారులకు శాశ్వత ఇల్లు అయితే ఉండకూడదు. దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి. దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం సుమారు 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య మాత్రమే ఉండాలి. దరఖాస్తుదారు పేరు తప్పనిసరిగా రేషన్ కార్డ్ లేదా PBL జాబితాలో ఉండాలి. దరఖాస్తుదారు తన పేరును ఓటర్ల జాబితాలో ఖచ్చితంగా నమోదు చేసుకొని ఉండాలి. అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును కలిగి ఉండాలి, లైక్ పాన్ కార్డ్ లాగా. వీటితో పాటు దరఖాస్తుదారుడు ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నెంబర్, ఫోటోగ్రాఫ్, బ్యాంక్ పాస్బుక్, స్వచ్ఛ భారత్ మిషన్ రిజిస్టర్ నెంబర్ కలిగి ఉండాలి. వీటితో పాటు మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. దీనికి దరఖాస్తు చేసే సమయంలో OTP వస్తుంది. కాబట్టి దాన్ని ఎంటర్ చేసి దరఖాస్తులను సమర్పించుకోవాలి. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోతే మీరు పైన పేర్కొన్న అన్ని పత్రాలతో పబ్లిక్ సర్వీస్ సెంటర్ కు వెళ్ళవచ్చు. హౌసింగ్ స్కీమ్ అసిస్టెంట్ ని సందర్శించడం ద్వారా మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది. అయితే మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోతే ముందుగా మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ ను సందర్శించుకోవాలి. ఆ తర్వాత వెబ్సైట్ యొక్క ప్రధాన పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆవాస్ సాఫ్ట్ AWAASSOFT పై క్లిక్ చేసుకోవాలి. ఆ పైన మరొక జాబితా ఓపెన్ అవుతుంది. అందులో మీరు డేటా ఎంట్రీ పై క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మీరు డేటా ఎంట్రీ ఫర్ ఆవాస్ అని ఎంచుకోవాలి. అయితే మీరు మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకొని కొనసాగించుకునే బటన్ పై క్లిక్ చేసుకోవాలి. ఆ పైన వినియోగదారు పేరు, పాస్పోర్టో బటన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఆపై మీ వినియోగదారుడి పేరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాలి. ఆ తర్వాత బెనిఫిషియరీ రిజిస్టర్ ఫారం నుంచి మీ ముందు ఓపెన్ అయిపోతుంది. అందులో మీరు మొదటి విభాగంలో మీ వ్యక్తిగత వివరాలు, సమాచారాన్ని అందించాలి. ఆ తర్వాత రెండో విభాగంలో బెనిఫిషియరీ బ్యాంక్ ఖాతా వివరాలు నింపండి. మూడో విభాగంలో అయితే జాబ్ కార్డ్ నెంబర్, స్వచ్ఛ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ వంటి బెనిఫిషియరీ కోఆర్డినేషన్ వివరాల సమాచారాన్ని అయితే నమోదు చేసుకోవాలి. తర్వాత బ్లాక్ వారీగా నింపాల్సిన 4వ విభాగంలో మీకు సంబంధించిన కార్యాలయం లేదా పూరించిన వివరాలు, మీకు సంబంధించిన సమాచారాన్ని అందించాలి. ఈ విధంగా మీరు బ్లాక్ లేదా పబ్లిక్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్లైన్ ద్వారా మీరు PM ఆవాస్ యోజన ఫామ్ ను పూర్తి చేసుకోవచ్చు. ఆవాస్ కి సంబంధించిన ఫామ్ మీరు ఖచ్చితంగా ఫిల్ చేశారా లేదా అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు.